హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస. ఇప్పుడు ఈ బేబీ చూసారా, చక్కగా ఇప్పుడే నార్మల్ డెలివరీ అయ్యాడు. 3.6 kg అని ఇచ్చారు దీనికి స్కాన్లో బేబీ వెయిట్. సో నార్మల్ డెలివరీ అవ్వదు అని అన్నారంట, అందుకని మన దగ్గరికి వచ్చారు. నేను కూడా ప్రామిస్ చేయలేను, నేను నా 100% ఎఫర్ట్ ఇస్తాను, ట్రై చేస్తానని చెప్పాను. నిన్న మధ్యాహ్నం వచ్చింది తను. నిన్న మధ్యాహ్నం ఇండ్యూస్ చేశాను, లెస్ దాన్ 24 hours చక్కగా హెల్దీ బేబీ బాయ్. యూనో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నార్మల్ డెలివరీ అవ్వాలి అన్న డిటర్మినేషను, మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మాయి ముందు నుంచి డిసైడ్ అయింది కదమ్మా, వచ్చిన ప్రతిసారి అదే అడిగేది కదా. అండ్ ఒకసారి చెకప్కి వచ్చింది అంతే, ఒక 10 days అవుతున్నట్టుంది. మళ్ళీ నిన్న అడ్మిషన్కి వచ్చింది. నేను నార్మల్ డెలివరీ అవుతాను మేడం అన్న డిటర్మినేషన్తో ఉంది. అసలు అడ్మిట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చక్కగా ఎక్సర్సైజెస్ చేస్తుంది. లాస్ట్లో మాత్రం ఇంక నా వల్ల కాదు, సిజేరియన్ చేసేసేయండి అని గొడవ చేసింది 1 గంట నుంచి. బట్ చాలా ఫేవరబుల్గా ఉంది అని చెప్పి కొంచెం ఓపిక పట్టమంటే అది కూడా చక్కగా మాట వినింది, నార్మల్ డెలివరీ అయింది. సో ఇక్కడ నా గొప్పతనం ఏదో అని నేను చెప్పట్లేదు. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది ఉండాలి. అండ్ ఫ్యామిలీ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తను అంది కదమ్మా గణేష్, సిజేరియన్ చేసేసేయండి అని. ఆ పక్కనున్న ఆవిడ ఎంత చక్కగా మోటివేట్ చేశారు, ఆవిడ ఎంత బాగా మోటివేట్ చేశారు. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదమ్మా, ఇంకొక అరగంట ఆగు, ఉన్నారు కదా డాక్టర్ గారు చెప్తున్నారు కదా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, వెయిట్ చెయ్యి అని మోటివేట్ చేశారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మదర్ కొన్నిసార్లు గివప్ చేసేస్తుంది, ఆ పెయిన్స్కి అవ్వచ్చు, ఆ స్ట్రెస్కి అవ్వచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ హాస్పిటల్లో కూడా మంచిగా టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. అప్పుడు అవుట్కమ్ అంతా చక్కగా ఉంటుంది. ఇంకొకటి వీడికి కార్డ్ లూప్ ఉంది, ఒక కార్డ్ రౌండ్ నెక్ ఉంది, ఒక లూప్. బట్ దానివల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు అసలు, బేబీ చక్కగా డెలివరీ అయిపోయాడు. థ్యాంక్ యూ.